హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు మనకు వచ్చింది కదా, దాని గురించి నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చెప్పబోతున్నాను. అండ్ దాంతో పాటు మనకి ఆర్ఆర్బి కాకుండా ఇది మనకి ఆర్ఆర్సి నుంచి వచ్చింది. సో దీనిలో మనకి జోన్స్ కాకుండా రీజియన్స్ ఉంటాయి అనమాట. దాంతో పాటు మనకి పోస్ట్ ఏముంటాయి అన్నది కూడా, అంటే బెటర్ పోస్ట్ అంటే వర్క్ తక్కువ ఉండి కొంచెం టెక్నికల్ సైడ్ కాకుండా డిఫరెంట్ జాబ్స్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. సో కంప్లీట్ గా ఈ నోటిఫికేషన్ గురించి ఉన్న డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్లీ ఇది మనకి ఏంటంటే ఆర్ఆర్బి నుంచి కాకుండా ఆర్ఆర్సి నుంచి వచ్చింది. అంటే ఏంటంటే ఇందులో మనకి సికింద్రాబాద్, భువనేశ్వర్ ఇట్లా జోన్స్ ఉండవు అనమాట. ఇందులో ఏంటంటే మనకి రీజియన్స్ ఉంటాయి. అంటే మనకి నార్థన్ రైల్వేస్, ఈస్టర్న్ రైల్వేస్, వెస్టర్న్ రైల్వేస్ ఇట్లా మనకి రీజియన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు అజ్మీర్ బోర్డు ఉండేది, ఇప్పుడు అజ్మీర్ బోర్డు ఉంటుంది. ఇందులో మనకి ఇంతకుముందు మనకి ఎస్సీఆర్ తో పాటు ఈసీఓఆర్ కూడా కలిపి పడేవి కదా. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ గా పడ్డాయి. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి ఇంతకుముందు ఢిల్లీకి జోన్ ఉందా లేదు, బట్ ఇంతకు ముందు ఏంటంటే మనకి చండీగఢ్ రీజియన్ లో వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటి, మనకి చండీగఢ్ రీజియన్ లో కాకుండా ఢిల్లీ అన్నది సెపరేట్ గా పడింది. సో ఇట్లా మనకి సమ్ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. ఇందులో మనకి టోటల్ రీజియన్స్ వచ్చేసరికి 16 రీజియన్స్ ఉన్నాయి అనమాట. సో ఈ 16 రీజియన్స్ కి మనకి 17 పోస్ట్స్ అన్నవి పడ్డాయి. ఫస్ట్ వచ్చేసరికి ఈ నోటిఫికేషన్ లో ఏంటంటే మనకి ఓపెనింగ్ డేట్ అంటే ఈ రోజు మనకి 12th March, అంటే ఈ రోజు 5 o'clock నుంచి అప్లికేషన్స్ అన్నవి ఓపెన్ అవుతాయి. కాబట్టి ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ మనకి క్లోజింగ్ డేట్, ఇది ఇంపార్టెంట్, క్లోజింగ్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 12th అనమాట. అంటే మనకి 12th April, అది కూడా ఇప్పుడు నైట్ 12 o'clock వరకు మనకి ఇది ఉంటుంది. అండ్ ఇందులో మనకి పేమెంట్స్ కూడా ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు ఉంటాయి. సో ఆఫ్లైన్ వచ్చేసరికి ఏంటి, ఎస్బీఐ గానీ, పోస్టల్ గానీ ఇట్లా మనకి చలానాస్ పే చేయొచ్చు. సో ఇవి వచ్చేసరికి 18th April 1 o'clock వరకు ఉంటుంది అనమాట లాస్ట్ డేట్. అండ్ మనకి ఆన్లైన్ వచ్చేసరికి 23rd April వరకు ఉంటుంది. ఇది వచ్చేసరికి 12 o'clock వరకు ఉంటుంది. అండ్ ఇందులో ఏంటంటే మోస్ట్లీ మనకి ఆన్లైనే చేస్తారు ఎట్లాగో. సో ఇది మనకి మెయిన్ డీటెయిల్స్. అంటే ఒకవేళ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో ఉంటుంది అనమాట. సో ఇది మనకి టెంటేటివ్ గా సెప్టెంబర్, అక్టోబర్ మధ్యలో ఉంటుంది. అది కూడా మనకి సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, అంటే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అన్నది ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి వేకెన్సీస్ హైయెస్ట్ ఎందులో ఉన్నాయంటే ఫస్ట్ మనకి నార్థన్ రీజియన్ లో ఉన్నాయి, తర్వాత వచ్చి ఈస్టర్న్ రీజియన్ లో ఉన్నాయి, అండ్ తర్వాత వచ్చి మనకి వెస్టర్న్ రీజియన్ లో ఉన్నాయి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎస్సీఆర్ అంటే మనకి సౌత్ సెంట్రల్ రీజియన్, అంటే సికింద్రాబాద్ జోన్ కి వచ్చేసరికి కూడా మంచిగానే ఉన్నాయి. అంటే అరౌండ్ 9,000+ పోస్ట్ అన్న ఉన్నాయి అనమాట. అండ్ మనకి పోస్ట్ రకరకాల పోస్ట్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఆ పోస్ట్ అన్నవి చూపిస్తాను. సో ఈ పోస్ట్ చూడండి. ఇందులో మనకి హైయెస్ట్ చూసుకుంటే మనకి ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 అన్నది హైయెస్ట్ ఉంది. అండ్ తర్వాత అసిస్టెంట్ పాయింట్స్ మెన్ అన్నది కూడా సెకండ్ హైయెస్ట్ అనమాట. సో ఇది 4,000 ఉంది మనకి. ట్రాక్ మెయింటైనర్ అన్నది 4,000 ఉంది. అండ్ తర్వాత అసిస్టెంట్ పాయింట్స్ మెన్ అన్నది అరౌండ్ 2,000 అన్నది ఉంది ఎస్సీఆర్ జోన్ కి వచ్చేసరికి. బట్ ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు మనకి కొన్ని పోస్ట్ కి ఎలిజిబుల్ కాదు ఈ గ్రూప్ డి లో. సో అవి ఏంటన్నది ఇప్పుడు ఫస్ట్ మనం చూద్దాం. అవి వచ్చేసరికి ఏంటంటే మనకి అసిస్టెంట్ పాయింట్స్ మెన్ ఒకటి, అండ్ తర్వాత అసిస్టెంట్ బ్రిడ్జ్ ఒకటి, అండ్ తర్వాత మనకి ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 అన్నది కూడా. ఈ మూడింటికి మనకి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అన్నది ఎలిజిబుల్ కాదు. సో ఇది ఒక్కటి కొంచెం చూసుకోండి పెట్టేటప్పుడు. అండ్ ఇందులో చూసుకుంటే మనకి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అన్నది ఎలిజిబుల్ కాదు. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ కాదనమాట. ఆ మనకి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఏదైతే మనకి ఇప్పుడైతే జరుగుతున్నాయో ఆ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే అలౌ చేయట్లేదు. సో దీనిలో కూడా అలాగే మనకి అలౌ చేయట్లేదు అనమాట. అండ్ మనకి ఏంటంటే జోన్ గానీ రీజియన్ గానీ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో దాని తర్వాత మీరు మాడిఫై అన్నది చేసుకోలేరు. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ జోన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నారో అది ఒకసారి చెక్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి ఆ జోన్ ని, ఎందుకంటే మీరు తర్వాత దాన్ని మార్చుకోవడానికి ఉంటది అనమాట. అండ్ ఇంకోటి చూసుకుంటే మనకి ఏజ్ వచ్చేసరికి 18 to 33 అన్నది ఎలిజిబుల్ అనమాట. సో 18 to 33 మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ తర్వాత ఇది ఎప్పుడు కౌంట్ చేస్తారంటే 1/7/2019 వరకు. సో ఈ లోపు మీరు 18 to 33 మధ్యలో ఉంటే మీరు ఎలిజిబుల్. ఓకేనా, ఇది మనకి ఏజ్ కి సంబంధించి. సో మీకు రిలాక్సేషన్స్ ఏమైనా ఉంటే రెస్పెక్టెడ్ గా మనకి రిలాక్సేషన్స్ అన్నవి ఉంటాయి. అవి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. ఎస్సీ కింద, బీసీ కింద అని ఉంటాయి కదా, అవి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే మెడికల్ స్టాండర్డ్స్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి A2 ఉంది చూసారా. A2 కి వచ్చేసరికి మనకి గ్లాసెస్ అన్నవి అలౌ చేయట్లేదు అనమాట. అంటే మీకు స్పెట్స్ కనుక ఉంటే A2 ఉన్న ఏదైతే మెడికల్ స్టాండర్డ్ ఉందో ఆ జాబ్స్ కి మీరు ఎలిజిబుల్ కాదు. అది కాకుండా మీరు చూసుకుంటే A3, B1, B2, C1, C2 ఈ అన్నిటికీ మీకు గ్లాసెస్ ఉన్నా కూడా అలౌ చేస్తారు. బట్ ఏంటంటే మనకి 6/9, 6/6 ఇట్లా మనకి రెస్పెక్టెడ్ గా ఉంటాయి కొన్ని. ఆ స్టాండర్డ్స్ ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది, వాళ్ళు ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అది. దాంతో పాటు మీరు జనరల్ ఫిట్నెస్ కూడా ఉండాలి.
సో ఇది మనకి అన్ని జాబ్స్ కి ఉంటుంది అనమాట. అది మనకి మెడికల్ వచ్చేసరికి. అండ్ ఇందులో చూసుకుంటే మీకు ఈడబ్ల్యూఎస్ కూడా మంచిగానే ఉన్నాయి, చాలా మంచి పోస్ట్ ఉన్నాయి. అంటే ఈడబ్ల్యూఎస్ కూడా మంచి పర్సంటేజ్ లోనే ఎక్కువ పోస్టే ఉన్నాయి కాబట్టి సో మిస్ అవ్వకండి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కనుక మీరు చెందితే డెఫినెట్ గా క్లెయిమ్ చేసుకోండి, సక్సెస్ఫుల్ గా మీకు మంచిగా ఛాన్సెస్ అన్న ఉంటాయి అనమాట. సో ఈడబ్ల్యూఎస్ అనేది మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే యూజ్ చేసుకోండి. అండ్ ఫీజు గురించి చూసుకుంటే మీకు అన్ని ఎగ్జామ్స్ ఆర్ఆర్బీకి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ లాగే ఇందులో మనకి 250 అన్నది ఉంటుంది. ఎవరికి మనకి ఈ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారు సార్, లైక్ పీడబ్ల్యూడీస్, ట్రాన్స్జెండర్స్, ఫీమేల్స్, ఆ తర్వాత మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ. సో వీళ్ళందరికీ మనకి ఏంటంటే 250 అన్నది ఉంటుంది. సో మిగతా వాళ్ళకి 500 అన్నది ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే ఈ 500 లో 400 అన్నది మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. ఫస్ట్ మీరు ఎగ్జామ్ అన్నది అపియర్ అయితే మీకు 400 అన్నది మీరు ఏ దానికైతే పే చేస్తారో దానికి రిటర్న్ అన్నది ఇచ్చేస్తారు. అండ్ దాంతో పాటు మీకు 250 అన్నది కూడా మీరు పే చేసేది రిటర్న్ అన్నది మీకు వచ్చేస్తుంది రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి. అండ్ ఇందులో మనకి స్టేజెస్ చూసుకుంటే మనకి సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత పిఈటి ఉంటుంది అంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, అంటే మనకి ఫిజికల్ టెస్ట్ అన్నవి ఉంటాయి అనమాట. అండ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, అండ్ తర్వాత మెడికల్ టెస్ట్ అన్నది ఉంటుంది. ఓకేనా, సో ఇవన్నీ మనకి స్టేజెస్ అనమాట. ఈ రకరకాల స్టేజెస్ అన్ని ఉంటాయి అనమాట ఇందులో. అది ఒకటి. అండ్ ఇందులో మనకి ఎగ్జామ్ వచ్చేసరికి 90 minutes ఉంటుంది. సో ఇందులో మనకి జనరల్ సైన్స్, సో జనరల్ సైన్స్ వచ్చేసరికి మనకి 25 bits ఉంటాయి. అండ్ తర్వాత రీజనింగ్ వచ్చేసరికి 30 bits ఉంటాయి. అంటే మనకి 30 bits 30 marks ఉంటాయి రీజనింగ్ వచ్చేసరికి. అండ్ తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి మనకి 20 bits 20 marks ఉంటాయి. అండ్ తర్వాత మ్యాథ్స్ వచ్చేసరికి మనకి 25 bits ఉంటాయి అండ్ 25 marks. సో టోటల్ వచ్చి 100 marks అన్న ఉంటాయి అనమాట. అండ్ ఇందులో మనకి నార్మలైజేషన్ అన్నది ఉంటుంది. సో నార్మలైజేషన్ ఎట్లా చేస్తారు అన్నది నేను ఆల్రెడీ వీడియో అన్నది చేశాను. సో మీలో ఎవరికైనా తెలియకపోతే పైన ఐ బటన్ లో కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ మీకు వీడియో అన్నది ఉంటుంది. సో అక్కడి నుంచి నార్మలైజేషన్ ఎలా చేస్తారు అన్నది మీరు వీడియో అన్నది చూడొచ్చు. అండ్ తర్వాత మీకు మేజర్ డౌట్ ఎక్కువ మందికి ఏంటంటే పీఈటీకి ఎంతమంది పిలుస్తారంటే మీకు వేకెన్సీస్ ఎన్ని ఉంటాయి, వేకెన్సీస్ ఎన్ని టోటల్ వేకెన్సీ ఉంటుందో దానికి ఇంటూ 3 times మనకి పీఈటీ ఎగ్జామ్ కి పిలుస్తారు అనమాట. అంటే పీఈటీ టెస్ట్ కి వచ్చేసరికి మనకి 3 times పిలుస్తారు. ఓకేనా, సో 1:3 రేషియోలో పిలుస్తారు అనమాట పీఈటీకి. అండ్ తర్వాత మేజర్ డౌట్, చాలా మందికి ఉండే మేజర్ డౌట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ ఏ భాషలో ఉంటుంది. సో ఏ భాషలో ఉంటుంది అంటే మనకి ఇంగ్లీష్ అన్నది డిఫాల్ట్ గా ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే డ్రాప్ డౌన్ మెనూలో మీరు తెలుగులోకి కూడా మార్చుకోవచ్చు ఎగ్జామ్ అన్నది. ఓకేనా, సో మీరు కావాల్సిన లాంగ్వేజ్ అంటే తెలుగులోకి మీరు మార్చుకోగలుగుతారు. ఎగ్జామ్ అన్నది తెలుగులో కూడా ఉంటుంది అనమాట. సో మీరేం వరీ అవ్వక్కర్లేదు. అండ్ ఇంకో పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో దీని గురించి నేను ఆల్రెడీ మీకు క్లియర్ చేశాను. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. మీరు 10th పాస్ అయితే, లేదా మీరు ఐటీఐ కనుక కంప్లీట్ చేసినా కూడా, లేదా మీకు ఏదైనా నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ అన్నది కనుక మీకు ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మోస్ట్లీ 10th పాస్ అయిన వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో మీరు ఇక్కడ వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా, అది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి. ఐటీఐ మాత్రమే కాదు, మీరు 10th పాస్ అయినా కూడా ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, అండ్ మీకు మోడిఫికేషన్ ఫీజు వచ్చేసరికి మీరు 100 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉంటే మీరు 100 అన్నది పే చేసి ఎర్రర్స్ అన్నవి అంటే మీరు మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. బట్ మీరు బీ షూర్ దట్ ఎక్కువ సార్లు చేయడానికి ఉండదు మీకు. సో కంపల్సరీ చెక్ చేసుకుని ఎర్రర్ లేకుండా అప్లై చేసుకోండి. నా సజెషన్ వచ్చేసరికి వెంటనే అప్లై చేయకుండా కొంచెం వీడియోస్ అన్ని చూసి, లేదా మీరు దాని గురించి కంప్లీట్ గా తెలుసుకుని ఆ తర్వాత మీరు అప్లై చేయండి. సో దట్ మీకు ఏ ప్రాబ్లం ఉండదు, లేదంటే మీరు తర్వాత చాలా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు మనకి అప్లై చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ బోర్డుకి అప్లై చేయాలని చాలా మంది అడుగుతుంటారు. సో మనకి ఏ టైప్ ఆఫ్ బోర్డుకి అప్లై చేయాలంటే లాస్ట్ టైం చూసుకుంటే మనకి కోల్కతాకి హైయెస్ట్ అన్నది గ్రూప్ డి లో వచ్చింది అనమాట. అంటే కట్ ఆఫ్ అనేది హైయెస్ట్ కట్ ఆఫ్ కోల్కతాకి వచ్చింది. సో ఇక్కడ మనకి మేజర్ అర్థం చేసుకోవాల్సింది కట్ ఆఫ్స్ హై ఎందుకు వస్తాయి, లో ఎందుకు వస్తాయి అంటే ఎక్కువ పోస్ట్ ఉన్న చోట ఎక్కువ మంది అప్లై చేస్తారు. సో ఎక్కువ మంది అప్లై చేసినప్పుడు అక్కడ ఎక్కువ మంది బాగా రాసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కట్ ఆఫ్ అన్నది హై వెళ్తుంది. సో తక్కువ పోస్ట్ ఉన్న చోట కొంచెం తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి అక్కడ కట్ ఆఫ్స్ అన్నవి తక్కువ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది స్ట్రాటజీ ఏంటంటే, ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇక్కడ మనకి డిఫరెంట్ కేటగిరీస్ కింద మిమ్మల్ని మీరు డివైడ్ చేసుకుని మీరు జోన్ అన్న సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ మీరు కొంచెం హైలీ టాలెంటెడ్, మీరు ఎక్కడ రాసినా పాస్ అవుతారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మీరు ఏ బోర్డు అయితే, అంటే మనం తెలుగు కాబట్టి మీరు సికింద్రాబాద్ బోర్డు కానీ, లేదా పోనీ ఈసీఓఆర్ బోర్డు కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎందుకంటే వైజాగ్ దగ్గర ఉన్న వాళ్ళకి ఈసీఓఆర్ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి. బట్ మీరు మెయిన్ హోమ్ అన్నది ప్రిఫర్ చేయండి. మీరు ఎట్లా ఎందులో రాసినా పాస్ అవుతారు అనుకున్నప్పుడు మన దానిలో రాసి మనం ఇక్కడ తీసుకుంటే మనకి ఈజీ కదా. సో అది బెస్ట్ థింగ్. సో మీరు హోమ్ బోర్డు అన్నది కంపల్సరీ ప్రిఫర్ చేయండి, ఒకవేళ మీకు కనుక మీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటే. సో అదొకటి. అది కాకుండా మీకు కొంచెం ఎక్కడ ఒక చోట మీ మీద కొంచెం డౌట్ ఉండి మీరు ఎక్కడో చోట జాబ్ వస్తే చాలు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం అబోవ్ యావరేజ్, సో నేను కొంచెం బాగానే రాయగలుగుతాను అనుకున్నప్పుడు మీరు రిస్క్ తీసుకోవచ్చు. అంటే మీరు ఎట్లా అంటే లో కట్ ఆఫ్స్ ఉంటాయి చూసారా, అంటే మీరు కొంచెం
వేకెన్సీస్ అన్నవి తక్కువ ఉన్న చోట్ల ఉంటాయి సార్. లైక్ బెంగళూరు, ఇట్లా బెంగళూరు కానీ చెన్నై కానీ మనకి దగ్గరలోనే ఉంటాయి. సో వీటిని కూడా ప్రిఫర్ చేయొచ్చు. వీటిలో మనకి సికింద్రాబాద్ బోర్డుతో పోలిస్తే కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా? సో ఇలాంటి బోర్డ్స్ మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ మీరు కంప్లీట్ గా బిగినర్ అయితే మీరు ఎక్కువ పోస్టులు, అంటే మన సికింద్రాబాద్ బోర్డు లైక్ సో ఇలా ఎక్కువ పోస్టులు ఉన్న వాటికే ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఈ ప్రాసెస్ లో ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి మీరు కొంచెం ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది ఈ టైప్ ఆఫ్ వేలో వెళ్ళాలి. సో నన్ను అడిగితే సికింద్రాబాద్ బోర్డుకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ ఒకవేళ మీకు పాసిబిలిటీ లేకపోతే మీరు బెంగళూరు జోన్, లాస్ట్ టైం కట్ ఆఫ్ అనేది బెంగళూరులో తక్కువ వచ్చింది. అండ్ బెంగళూరు అండ్ చెన్నై కూడా మనకి కట్ ఆఫ్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది. సో ఆ రెండు కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి పైన అంటే నార్దర్న్ సైడ్ వెళ్తే మీకు చాలా పోస్ట్, అంటే చాలా చోట్ల పాట్నా, అంటే మనకి ఇలాంటి బోర్డ్స్ లో కూడా తక్కువ ఉంటుంది కట్ ఆఫ్. బట్ ఏంటంటే అక్కడ పోస్ట్స్ అన్నవి తక్కువ ఉంటాయి అనమాట, అందుకని తక్కువ ఉంటుంది. నా సలహా ఏంటంటే మీరు బెంగళూరు లేదా చెన్నై లేదా భువనేశ్వర్ ఈ 3 జోన్స్ లో మీరు చూస్ చేసుకుంటే బెటర్ అనమాట. లేదు మీకు ఇంకా కట్ ఆఫ్ అనేది బాగా తక్కువ ఉండాలి అనుకుంటే మీరు నార్థన్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. సో నేను మీకు డీటెయిల్ గా కట్ ఆఫ్స్ కి సంబంధించిన వీడియో డివిజన్ అంటే డిఫరెంట్ బోర్డ్స్ లో కట్ ఆఫ్ ఎలా ఉన్నది కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పటికే లెంగ్త్ అనేది ఎక్కువైపోయింది కాబట్టి. సో కట్ ఆఫ్స్ గురించి వదిలేసి మీరు ఒకవేళ చూస్ చేసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ డివైడ్ చేసుకోండి. మీరు సూపర్ ఈగో, అంటే మనం ఎట్లా అయినా పాస్ అవుతాం అనుకునే వాళ్ళు అయితే, అంటే మీరు కంపల్సరీ పాస్ అవుతాం ఎక్కడ రాసినా అనుకుంటే హోమ్ ప్రిఫర్ చేయండి. అదేనా బెస్ట్ థింగ్. ఓకేనా? హోమ్ అన్నది ప్రిఫర్ చేయండి. అది కాకుండా మీకు ఖచ్చితంగా ఎక్కడో చోట జాబ్ వస్తే చాలు, మీకు హోమ్ అన్నది ఇంపార్టెంట్ కాదు అనుకుంటే మీరు కొంచెం వేకెన్సీస్ అన్నవి తక్కువ ఉన్న చోట అప్లై చేయండి. ఎందుకంటే అక్కడ కట్ ఆఫ్ అన్నది తక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ వేకెన్సీస్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ మంది అప్లై చేయరు, ఖచ్చితంగా తక్కువ మంది అప్లై చేస్తారు. కాబట్టి మీకు ఏంటంటే అక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట పాస్ అవ్వడానికి. సో అక్కడ వేకెన్సీస్ అన్నది తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇది ఎవరికంటే కొంచెం అబోవ్ యావరేజ్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ ఉంటాయి కదా. మళ్ళీ మీరు బిగినర్ అయితే అలాంటి చాయిస్ తీసుకోకండి. మీరు కొంచెం అబోవ్ యావరేజ్ ఉండి కొంచెం డౌట్ ఉండి ఎక్కడైనా పర్లేదు అనుకునే వాళ్ళు వేకెన్సీస్ తక్కువ ఉన్న చోట అప్లై చేయొచ్చు. బట్ మీకు ప్రిఫర్లీ మన చుట్టుపక్కల భువనేశ్వర్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ కూడా బాగానే ఉంటాయి. సో ఇంతకు ముందు ఏంటంటే అందరూ బెంగళూరుకి కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది అని మోస్ట్లీ బెంగళూరుకి ప్రిఫర్ చేస్తున్నారు అన్నట్టు పెట్టడం. సో ఇప్పుడు ఏంటంటే మనకి బెంగళూరుకి కట్ ఆఫ్ అన్నది తక్కువ ఉంటుంది, బట్ ఎక్కువ మంది ఇప్పుడు పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ గ్రూప్ డికి నన్ను అడిగితే మీకు ఎన్టీబీసీకి బెంగళూరు పెట్టేదంతా గ్రూప్ డికి అయితే ఖచ్చితంగా పెట్టాలని నేను అనుకుంటున్నాను. సో మనకి గ్రూప్ డికి వచ్చేసరికి బెంగళూరు బాగానే ఉంటుంది. చెన్నైని ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తుంటారు చాలా మంది. సో చెన్నై కూడా ట్రై చేయండి. చెన్నై అనేది కూడా మంచి జోనే. చెన్నై, భువనేశ్వర్, బెంగళూరు అండ్ ముంబై కూడా కట్ ఆఫ్ అనేది మరీ అంత హై ఉండదు కట్ ఆఫ్. అండ్ మళ్ళీ ముంబైలో మనకి పోస్ట్ కూడా బాగానే ఉంటాయి. సో ఇవన్నీ కొంచెం చూస్ చేసుకోండి. ఇది వచ్చేసరికి బేసిక్ డీటెయిల్స్. మనం ఇంకా డీటెయిల్ గా కట్ ఆఫ్స్ జోన్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం పోస్ట్ లో కొంచెం వర్క్ తక్కువ ఉండి డీసెంట్ పోస్ట్, అంటే మనకి వర్క్ అన్నది కొంచెం బాగా తక్కువ ఉండి కంపారిటివ్లీ మనకి టెక్నికల్ సైడ్ కాకుండా వర్క్ అన్నది వేరే టైప్ లో ఉండే వచ్చేసరికి 3 పోస్ట్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ 17 పోస్ట్ అన్నవి మీకు ఇప్పుడు మనకి జాబ్ లో ఉన్నాయి, అంటే నోటిఫికేషన్ లో పడినాయి అనమాట. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ మీరు హాస్పిటల్ అసిస్టెంట్. సో హాస్పిటల్ అసిస్టెంట్ అన్నది మీకు మెడికల్ ఫీల్డ్, అంటే మనకి హాస్పిటల్స్ లో మీరు వర్క్ అన్నది చేయాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే మనకి వర్క్ అన్నది కొంచెం తక్కువ అండ్ తర్వాత టెక్నికల్ సైడ్ అన్నది ఉండదు అనమాట. సో ఇది ఒకటి మంచి జాబ్ అవుతుంది. అండ్ తర్వాత మీకు అసిస్టెంట్ డిపోర్ట్ ఉంది సరే, ఇది మనకి ఏంటి స్టోర్స్ లో పనిచేసేది ఉంటుంది. సో ఇక్కడ కూడా వర్క్ అన్నది మనకి అంత హెవీ ఉండదు. అండ్ తర్వాత ఇంకోటి ఇది కూడా మనకి నాన్ టెక్నికల్ లోకి వస్తుంది అనమాట, అంటే ఇంజనీరింగ్ టైప్ ఆఫ్ వర్క్ ఉండదు ఇందులో మనకి. అండ్ తర్వాత అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ కూడా బాగానే ఉంటుంది అనమాట. ఇది కూడా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్ట్. సో ఈ 3 పోస్టులు మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి అసిస్టెంట్ పాయింట్స్ మెన్ A2 అన్నది మనకి మెడికల్ అడుగుతున్నారు. సో అంటే మనకి గ్లాసెస్ అన్న ఉండకూడదు, అదొకటి చెక్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని ఇది పెట్టుకునే వాళ్ళు. సో అది కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటున్నారంటే పాయింట్స్ మెన్ మీకు ఖచ్చితంగా కళ్ళజోడు లేకపోతేనే అది ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నది పెట్టుకోండి, లేకపోతే వద్దు. సో ఇది మనకి మెయిన్. సో ఇవి మనకి బేసిక్ డీటెయిల్స్ వచ్చి ఈ నోటిఫికేషన్ గురించి. సో దీని గురించి నేను ఇంకా వీడియోస్ అన్నవి చేస్తుంటాను, మీకు ఇంకా డౌట్స్ అన్నవి క్లారిఫై చేయడానికి. సో ఇది మనకి నోటిఫికేషన్ గురించి ఉన్న బేసిక్ వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లీస్ట్ లైక్ అయితే చేయండి, ఎందుకంటే నేను ఇలాంటి మంచి వీడియోస్ ని ప్రొడ్యూస్ చేయడానికి చాలా ఎఫర్ట్ అన్నది పెడుతున్నాను. సో మీ ఒక్క లైక్ నాకు చాలా మోటివేషన్ ఉంటుంది కాబట్టి లైక్ అయితే చేయండి. అండ్ తర్వాత మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. అక్కడి నుంచి మీరు జాయిన్ అయ్యి టెలిగ్రామ్ గ్రూప్ కానీ లేదా టెలిగ్రామ్ ఛానల్ కానీ జాయిన్ అయితే అక్కడి నుంచి నా అఫీషియల్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఒకవేళ నోటిఫికేషన్స్ మీకు యూట్యూబ్ లో రాకపోయినా
అక్కడ వస్తుంటే, అండ్ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ క్లారిఫై చేయొచ్చు. నేను లేకపోయినా ఎవరో ఒకళ్ళు గ్రూప్ లో మిమ్మల్ని మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తుంటారు. సో కంపల్సరీ జాయిన్ అవ్వండి, లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో ఈ వీడియోకి ఇంతకే. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.